ఇప్పటి వరకు మీరు పులుల సఫారీ, సింహాల సఫారీ మాత్రమే చూసుంటారు. వాటి గురించి విని ఉంటారు. కానీ త్వరలో ఆవులు, ఎద్దుల సఫారీలు కూడా చూడబోతున్నారు. అయితే పులుల సఫారీలో దూరం నుంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అదే ఆవుల సఫారీలో అయితే వాటికి సేవలు చేసి వాటి పాలతో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఫుల్గా లాగించేయచ్చు. అసలు ఆవుల స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవచ్చు. ఆవుల సఫారీ వినడానికి వెరైటీగా ఉన్న దేశంలోనే మొదటిసారిగా ప్రయోగం చేస్తున్నారు రాజస్థాన్ కు చెందిన హింగోనియా గోశాల నిర్వాహకులు. జైపూర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గోశాల. దేశంలో ఉన్న వివిధ బ్రీడ్లకు చెందిన ఆవులన్నింటినీ ఒకే చోట చేర్చి ఈ సఫారీ ఏర్పాటు చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం ఓ కబేలాను తొలగించి అందులో గోశాల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వేలాది ఆవులను పెంచుతున్నారు. రోడ్లపై తిరిగే ఆవులను తీసుకొచ్చి ఇక్కడ పోషిస్తున్నారు. ఇప్పుడు ఆవుల విశిష్టతలు తెలిపేందుకు సఫారీ ఏర్పాటు చేస్తున్నారు. ఎడ్ల బండిపై సఫారీలో తిరుగుతూ ఆవులను చూడొచ్చు. ఇందులో ప్రస్తుతం 30 రకాల జాతుల ఆవులున్నాయని నిర్వాహకులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకు ఆవుల ప్రత్యేకతలు వివరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అంతేకాదు పర్యాటకులు రాత్రిపూట కూడా అక్కడే ఉండేందుకు ఆవుల సఫారీ మధ్యలో చెట్లపై కాటేజీలు నిర్మిస్తున్నారు. लोग अपना बैलगाड़ी का थ्रू विजिट करेंगे और इसका जो पाथ है गौ सफारी का पाथ में हम अलग अलग जो देशी नस्ल है भारतवर्ष में हिंदुस्तान में अलग अलग देशी नस्ल का बारे में डिस्क्रिप्शन हम डिस्प्ले करेंगे और प्योरली इन ए नेचुरल वे, नॉट इन एनी प्रिंटेड मटेरियल, नथिंग लाइक दैट. इट्स अ कम्प्लीटली नेचुरल वे में हम डिस्प्ले करेंगे. तो इसमें ऐसे रहेगा कि एक गौ है, इंडिया का कौन सा पार्ट का है, कौन सा ओरिजिन है, इसका कैरेक्टरिस्टिक्स क्या है, उसका स्पेशलिटी क्या है. बिल्कुल नेचुरल तरीके से हर्मिटेज का टाइप पे एक कॉटेज रहेगा. जो लोग यदि कोई रहना चाहते हैं बाहर का जो एटमॉस्फेयर है, कॉन्क्रीट एटमॉस्फेयर से बाहर आके मदर नेचर का साथ रहना चाहते हैं, मदर नेचर का साथ एक दिन स्पेंड करना चाहते हैं, फैमिली का साथ वहाँ पे रह सकते हैं. పచ్చని వాతావరణంలో ఎద్దుల బండిపై తిరుగుతూ ఆవుల గురించి తెలుసుకోవచ్చు అంటున్నారు. అంతేకాదు ఇక్కడికి వచ్చిన వారు లేకదూడలతో ఆడుకోవచ్చు, ఆవు పాలు పితకొచ్చు, వాటికి సేవలు కూడా చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ ఏర్పాటు చేసిన రెస్టారెంట్ లో అక్కడి ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలు కడుపు నిండా తినొచ్చు. सफारी करने का बीचों बीच एरिया में रहेगा वो. तो सफारी का बीच में आके वहाँ पे रेस्टोरेंट रहेगा, उसमें देशी राजस्थानी तरीके के जो खाना है उसको खाने के लिए मिलेगा. तो प्योर ऑर्गेनिक गेहूं का बने हुआ रोटी रहेंगे, मक्खन रहेगा, दूध, छाछ, पनीर का सब्जी, रसगुल्ला और देशी गौ माताओं से क्या क्या प्रोडक्ट, उनका दूध से क्या क्या प्रोडक्ट्स बना सकते हैं उसका सभी प्रोडक्ट्स वहाँ पे अवेलेबल रहेंगे. तो इसका हम टूरिज्म का थ्रू हम उनको जो टेस्ट भी हम उनको फुलफिल कर सकते हैं, साथ ही में हम गायों के बारे में जानकारी भी दे सकते हैं. అలాగే త్వరలోనే ఎద్దుల సఫారీ కూడా ప్రారంభిస్తామంటున్నారు గోశాల నిర్వాహకులు. తమ దగ్గర 5000 ఎద్దులున్నాయని, అందులో వివిధ జాతులకు చెందినవి ఉన్నాయని చెప్తున్నారు. ఎద్దులతో ఏ పనులు చేయొచ్చో సఫారీలో చూపిస్తామంటున్నారు. బండి లాగడం, గానుగ తిప్పడం వంటి పనులు చేసి చూపిస్తామన్నారు. చెరుకు నుంచి రసం తీసి అదే రసంతో బెల్లం తయారు చేసి పర్యాటకులకు ఇస్తామంటున్నారు. 5000 सांडों को हमने एक बहुत बड़ा जंगल का अंदर उनके लिए प्रॉपर शेल्टर हाउस बना के फीडिंग और पीने का पानी का व्यवस्था करके हमने रखा हुआ है. उसका अंदर लोगों को हम व्हीकल्स का ओपन व्हीकल्स जीप का थ्रू या उनका व्हीकल्स का थ्रू लोग वहाँ पे जा सकते हैं. वहाँ पे 5000 सांड एक साथ देखने के लिए मिलेंगे. దేశీయ ఆవులు, ఎద్దుల గొప్పతనాన్ని తెలియజేసేందుకే ఈ సఫారీ ఏర్పాటు చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు.